న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. 10వ తరగతి ఫలితాల్లో ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల ప్రతిభకు అభినందనలు తెలియజేసిన కలెక్టర్ నిశాంత్ కుమార్. 70 లక్షల రూపాయలు డ్రైనేజీల సీసీ రోడ్ల నిర్మాణ పనులకు భూమి పూజ చేసిన ఎమ్మెల్యే షాజహాన్ బాషా. 5 రాష్ట్రాల ఎన్నికలో బీజేపీ అఖండ విజయం సాధించడంతో మదనపల్లిలో విజయోత్సవ సంబరాలు. వైఎస్ఆర్సీపీ నేతలపై దాడులు పెరుగుతున్నాయి. కూటమి ప్రభుత్వ దాష్టికం. ఎస్పీకి వినతి పత్రం సమర్పించిన వైసీపీ నాయకులు. పీజీఆర్ఎస్ లో ఫిర్యాదులపై సకాలంలో నాణ్యతతో పరిష్కారం చూపాలన్న జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్. మదనపల్లి కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ హాల్లో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదికలో వివిధ మండలాల నుంచి వివిధ రకాల సమస్యలతో వచ్చిన అర్జీదారుల నుండి జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్, జాయింట్ కలెక్టర్ శివనారాయణ శర్మ, మదనపల్లి సబ్ కలెక్టర్ చల్లా కళ్యాణి, డీఆర్ఓ చంద్రశేఖర్ రెడ్డి, ఈడీ సర్వేయర్ భరత్ కుమార్లు అర్జీలను స్వీకరించారు. ఈ కార్యక్రమంలో వివిధ రకాల సమస్యలపై మొత్తంగా 292 అర్జీలు దరఖాస్తుదారులు సమర్పించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కార వేదిక, రెవెన్యూ క్లినిక్ల అర్జీల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆదేశించారు. అర్జీలను వేగవంతంగా, నాణ్యతగా పరిష్కరించాలన్నారు. ఎలాంటి పెండింగ్ లేకుండా అర్జీలను పరిష్కరించాలని, గ్రీవెన్స్ పై ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేయాలని, ఇందులో ఎలాంటి అలసత్వం ఉండరాదన్నారు. సమస్యలను సత్వరం పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని ఆయా శాఖల అధికారులను ఆదేశించారు. దానంతరం కిషోర్ వికాస్ పోస్టర్ ను ఆవిష్కరించిన జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల జిల్లా, మండల స్థాయి అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. 10వ తరగతి ఫలితాల్లో ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల ప్రతిభకు అభినందనలు తెలిపిన జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్. 10వ తరగతి పబ్లిక్ పరీక్షల ఫలితాల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన ప్రభుత్వ పాఠశాల విద్యార్థులను జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ అభినందించారు. సోమవారం మదనపల్లి కలెక్టరేట్ లో జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులు కలెక్టర్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా విద్యార్థులతో మాట్లాడిన కలెక్టర్ వారి కృషి, పట్టుదల, క్రమశిక్షణనే ఈ విజయానికి కారణమని ప్రశంసించారు. జిల్లాలో ఈసారి సాధించిన 10వ తరగతి ఫలితాలు విద్యార్థుల భవిష్యత్తుకు బలమైన పునాదిగా నిలుస్తాయని కలెక్టర్ పేర్కొన్నారు. ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులు కూడా సరియైన మార్గదర్శకత్వం, నిరంతర శ్రమతో ఉన్నత శిఖరాలను చేరుకోవచ్చని ఈ ఫలితాలు నిరూపించాయని అన్నారు. ఇంటర్మీడియట్ లో తమ ఆసక్తి, లక్ష్యాలకు అనుగుణంగా సబ్జెక్టులను ఎంపిక చేసుకుని స్పష్టమైన ప్రణాళికతో ముందుకు సాగాలని విద్యార్థులకు సూచించారు. విద్యార్థుల విజయాల్లో తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల పాత్ర ఎంతో కీలకమని అభినందించారు. అత్యుత్తమ మార్కులు సాధించిన విద్యార్థులు ఆర్డి వైష్ణవి 600కు గాను 595 మార్కులు, జడ్పీ ఉన్నత పాఠశాల కోటపల్లి బాలికలు పీలేరు మండలం జి ఆదివిష్ణు 600 మార్కులకు గాను 592, వివేకానంద మున్సిపల్ హైస్కూల్ మదనపల్లి జి కీర్తన 600 మార్కులకు గాను 591 మార్కులు, ఏపీ మోడల్ స్కూల్ చిన్నమండెం డి అఖిల 600 మార్కులకు గాను 591 మార్కులు, ఏపీ మోడల్ స్కూల్ సుష్మా తాజ్ 600 మార్కులకు గాను 590 మార్కులు, జడ్పీ ఉన్నత పాఠశాల మాసాపేట రాయచోటి మండలం జిల్లా యంత్రాంగం తరఫున విజేతలందరికీ కలెక్టర్ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి కె సుబ్రహ్మణ్యం, సమగ్ర శిక్ష అదనపు ప్రాజెక్టు కోఆర్డినేటర్ అనురాధ, సంబంధిత అధికారులు, ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. 70 లక్షల రూపాయల డ్రైనేజీలు, సీసీ రోడ్లు నిర్మాణ పనులకు ఎమ్మెల్యే షాజహాన్ బాషా చేతుల మీదుగా భూమి పూజ. 15 ఫైనాన్స్ నిధులతో మదనపల్లి మున్సిపల్ కమిషనర్ ఆధ్వర్యంలో నేడు మదనపల్లి పట్టణంలోని 10, 11, 12, 13, 7 వార్డుల్లో 70 లక్షల రూపాయల నిధులతో డ్రైనేజీలు, సీసీ రోడ్ల నిర్మాణ పనులకు నేడు ఎమ్మెల్యే షాజహాన్ బాషా కొబ్బరికాయ కొట్టి భూమి పూజ చేశారు. మున్సిపల్ కమిషనర్ ప్రమీల ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ నేతలు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. 10వ వార్డులో సీసీ రోడ్డు నిర్మాణ పనులను 7, 11, 12, 13 వార్డుల్లో డ్రైనేజీల నిర్మాణాలకు ఎమ్మెల్యే షాజహాన్ బాషా భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ సంక్షేమ పథకాలతో పాటు అభివృద్ధి పథకాలను రాష్ట్ర ప్రజలకు అందిస్తూ మన్ననలు పొందుతున్న కూటమి ప్రభుత్వ పాలనలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మదనపల్లి నియోజకవర్గంలో అభివృద్ధి కోసం పెద్ద ఎత్తున నిధులను అందిస్తున్నారని అన్నారు. నేడు 15 ఫైనాన్స్ కమిషనర్ నిధులతో 70 లక్షల రూపాయల వ్యయంతో సీసీ రోడ్లు, డ్రైనేజీల నిర్మాణం చేపట్టడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సహదేవ నాయుడు, మాజీ కౌన్సిలర్ పసుపుపొడి రవి, ఎస్ఆర్ షంషీర్, నాదెళ్ల శివప్రసాద్, జేసీబీ వేణు, చిన్న మహేష్, ఎస్ఏ మస్తాన్, దేవరాజ్, మేస్రి, మల్లికార్జున, మాజీ కౌన్సిలర్ బాబ్జీ, రాటకొండ ఆనంద్, శ్రీరామ, నాగమణి, తాళగిరి, బాలమణి, శేఖర్, ఇక్బాల్, రాజ్ కుమార్,
జాన్ బాబు, పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. మస్తానన్న ఉన్నారు. వీళ్ళు విన్నపం మేరకు దాదాపు 20 లక్షల రూపాయల కాలువలు ఈరోజు పెట్టడం జరిగింది. 15th ఫైనాన్స్లో 20 లక్షల రూపాయల కాలువలు తక్షణం స్టార్ట్ చేసి ప్రజలు కాలువలన్నీ సౌకర్యంగా లేవు, తక్షణం సౌకర్యం కల్పిస్తున్నాము. ఈరోజు మేము ఏదైతే మాట ఇచ్చామో అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తామని చెప్పడం జరిగింది. వడ్డీపల్లి గత 10 సంవత్సరాల నుంచి అప్పుడు నేను వేసిన రోడ్లు కాలువలే తప్ప మిగతా జరిగింది ఏం లేదు. ఇక్కడ వీళ్ళకి మాయ మాటలు చెప్పి ఒక్క తినిపించేసి రాత్రి ఏమైనా అవసరం ఉంటే చూపించేసి ఏమే అభివృద్ధి చేసింది ఏమి లేదు. ఇప్పుడు 20 లక్షల రూపాయలు నా దృష్టి కాలువలు ఇచ్చినాము. ఇంకా దాదాపు 30 లక్షలు 40 లక్షల రూపాయలు అభివృద్ధి ఇస్తాం. ఏదైతే మనం వసతులు కల్పించే బాధ్యత ప్రభుత్వం ఉంది, ఆ క్రమంగా మనం ముందుకు వెళ్తున్నాం. ఇంకా చాలా అవసరం ఉంది. కాలువలకు 40 కోట్ల రూపాయలు యూఐడిఎఫ్లో శాంక్షన్ వస్తే ఆ 40 కోట్లు నేను చూస్తే దాదాపు 8-9 వార్డులకే సరిపోతాను. సో దీనికి ఇంకా ఎందుకంటే గత 5 సంవత్సరాలు డెవలప్మెంట్ చేయలే. ముందు 5 సంవత్సరాలు కూడా ఎమ్మెల్యే లేక అసలు ఏం జరగలే. మొత్తం మాటలు జరిగినా కానీ ప్రజలకు మాత్రం పనిచేయాలి. ప్రభుత్వం ఉన్నా కూడా గత 5 సంవత్సరాలు ఏం జరగలేదు. ఇప్పుడు ఎంత పని చేస్తే అంత ఒత్తిడి పెరుగుతుంది. మాకు కావాలా రోడ్డు ఖచ్చితంగా మేము ఇవ్వాల్సింది. వీఆర్ కమిటెడ్ టు డూ ఇట్. మదనపల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యవర్గ సమావేశంలో అభివృద్ధి కార్యక్రమాలపై చర్చ. మదనపల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యవర్గ సమావేశం అధ్యక్షులు జంగాల శివరాం ఆధ్వర్యంలో నిర్వహించిన సెక్రటరీ జగదీష్ ఈ కార్యవర్గ సమావేశంలో గతంలో మార్కెట్ యార్డ్లో డ్రైనేజ్ వ్యవస్థ, త్రాగునీరుపై పెట్టిన ప్రపోజల్స్ అమలుపై చర్చలు, నూతనంగా ఏర్పడిన కమిటీ ఈ ప్రపోజల్స్ అమలు కృషి చేద్దాం, బైపాస్ రోడ్డులు, టమాటో మార్కెట్ యార్డ్ నిర్మించుకునేందుకు స్థలం పరిశీలించిన అధికారులు, ప్రజాప్రతినిధులు 28 ఎకరాల్లో నిర్మించేందుకు కమిటీ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపిన కమిటీ రైతులకు గిట్టుబాటు ధరతో పాటు మెరుగైన సేవలు అందించి మన్ననలు పొందుతామని తెలిపిన చైర్మన్ శివరాం. దానికి సంబంధించిన బేస్ అంతా కూడా సెక్రటరీ గారు అధ్యక్షులు జరుగుతూ ఉంది. దాదాపు ఖర్చు పెట్టి ఇంకా 1.5 లక్షలు 2 లక్షలు డబ్బులు కాదు అయితే కానీ మిగతాది అల్యూమినియం ఏమో, గ్లాస్ ఏమో మనం తిరుమలలో ఏ విధంగా జల ప్రసాదం తిరుమలలో బోర్డు చూసినామో ఆ విధంగా చేయాలని మా కోరిక. ఆ విధంగా చేయాలి. సో ఆ విధంగా చేయాలని దాదాపు 2 లక్షలు ఖర్చు అవుతాయి. అది కూడా సెక్రటరీ గారు ఆలోచించినారు. కన్స్ట్రక్షన్ అయితే జరుగుతూ ఉంది. ల్యాండ్ అయితే వచ్చాయి. బాబు ల్యాండ్ ఇవన్నీ కంప్లీట్ అయిన తర్వాత పెట్టేది ఇవ్వాలి. సో అది పెట్టిన తర్వాత మనకు వాటర్ ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోతుంది. వర్షాలు వస్తాయి కాబట్టి డ్రైన్ కంపల్సరీ. వర్షాలు వస్తాయి కాబట్టి డ్రైనేజ్ కంపల్సరీ. డ్రైనేజ్ ఇంతవరకు 1 ఇయర్ అయిన ప్రతిపాదన పెట్టి ప్రపోజల్స్ పెట్టి ఎందుకు శాంక్షన్ కాలేదు? శాంక్షన్ ఏమైంది? ఎమ్మెల్యే కాబట్టి చెప్పినారు నేను పెట్టి సంవత్సరం అయింది ఇంకొక ఎందుకు శాంక్షన్ కాలేదు? 60 లక్షల నుంచి కూడా చెప్పినారు ఇంతవరకు ఎందుకు శాంక్షన్ కాలేదు? డ్రైన్ శాంక్షన్ కాలేదు, బాత్రూమ్ శాంక్షన్ కాలేదు, లెట్రిన్ శాంక్షన్ కాలేదు, వాటర్ శాంక్షన్ కాలేదు. ఇంకా మార్కెట్ యార్డ్లో ఏం శాంక్షన్ కాదు, ఏం శాంక్షన్ కాదు. కాటాలు ఎక్కడ శాంక్షన్ కాలేదు. ఇంకా ఎవరు పట్టుకొని శాంక్షన్ తెప్పించుకోవాలి, ఏ విధంగా శాంక్షన్ తెప్పించుకోవాలి? నామినేటెడ్ చేయడానికి లేదు. పోతే కొన్ని వాళ్ళ ఆఫీసర్లు వచ్చి ప్రపోజల్స్ పెట్టి ఎస్టిమేషన్ చేస్తారంటే అది చేయలేదు. మార్కెట్ యార్డ్లో కింద మేము వచ్చి 300 వచ్చిన తర్వాత ఈ మార్కెట్ యార్డ్లో ఇట్లా చిన్న చిన్నవి ఇంటీరియర్గా రైతులకు సంబంధించిన మ్యాటర్స్ కావచ్చు, మండీ అభిమానులు కావచ్చు, లేదంటే కూడా హమాలీ కావచ్చు, ఏది కూడా వాళ్ళకి మనం బెనిఫిట్స్ చేయలేకపోతాం. రైట్స్ కూడా పైన అంటే ఈ మధ్యలో సార్ వచ్చి 44 రైట్లు రేట్లు చేసినారు రైట్స్ ప్రాబ్లం ఉండడం. సో ఇట్లా చిన్న చిన్న ఒకటి క్లియర్ అయినాయి. మనకి ఏదన్నా కన్స్ట్రక్షన్ రైట్ ఏది జరగలేదు అంటే ఒక ఇంటి కూడా లేదు. కాబట్టి అత్యవసరంగా ఎమర్జెన్సీ కింద మీరు ఏ విధంగా నా జేడీ సార్తో మాట్లాడి, పై కమిషనర్ గారితో మాట్లాడి ఇవన్నీ కూడా ఈ వారం 10 రోజుల్లో క్లియర్ అయ్యి చేయాలని మా కోరిక. ఇది ఇంకా లేట్ చేయకూడదు. మేము ఉండేదాన్ని కావచ్చు, లేదంటే కాటాల విషయం కావచ్చు, లేదంటే బాత్రూమ్ విషయం కావచ్చు, విషయం కావచ్చు. 5 రాష్ట్రాల ఎన్నికలో బీజేపీ అఖండ విజయం. మదనపల్లె మిన్నంటిన విజయోత్సవ సంబరాలు. 5 రాష్ట్రాల శాసనసభ ఎన్నికల ఫలితాలు బీజేపీ అఖండ విజయం సాధించడంతో మదనపల్లె పట్టణంలో సోమవారం బీజేపీ ఆధ్వర్యంలో విజయోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. 5 రాష్ట్రాల ఓట్ల లెక్కింపులో 3 రాష్ట్రాల్లో బీజేపీ విజయం సాధించడంతో స్థానిక సొసైటీ కాలనీలో బీజేపీ జిల్లా పార్టీ కార్యాలయం వద్ద పార్టీ నాయకులు, కార్యకర్తల ఆధ్వర్యంలో ఘనంగా సంబరాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమానికి హాజరైన భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు చల్లపల్లి
నరసింహారెడ్డి మాట్లాడుతూ దేశవ్యాప్తంగా బీజేపీ పార్టీని ప్రజలు ఆదరిస్తున్నారన్నారు. ఎంతో ప్రతిష్టాత్మకంగా మారిన పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో బీజేపీని కష్టపడి గెలిపించిన ప్రతి కార్యకర్తకు కృతజ్ఞతలు తెలిపారు. అదేవిధంగా భారతీయ జనతా పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు శ్యామ్ ప్రసాద్ ముఖర్జీకి నిజమైన గణనివాళ్లను ఈ ఫలితాలతో అర్పించడం జరిగిందని తెలిపారు. రాజంపేట ప్రధాన కార్యదర్శి ఎల్లంపల్లి ప్రశాంత్ మాట్లాడుతూ భవిష్యత్తులో భారతీయ జనతా పార్టీ ఏపీలో కూడా ఒక బలమైన శక్తిగా రూపాంతరం చెందుతుందని తెలిపారు. అలాగే సీనియర్ నాయకులు బర్నిపల్లి రవికుమార్ మాట్లాడుతూ ప్రజలంతా ధర్మం, న్యాయం వైపు నిలబడి బీజేపీని అఖండ మెజార్టీతో గెలిపించినందుకు ఆయా రాష్ట్రాల ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో రాజంపేట ప్రధాన కార్యదర్శి పులి నరేంద్ర కుమార్ రెడ్డి, ఓబీసీ మోర్చా ప్రధాన కార్యదర్శి బండి ఆనంద్, బీజేపీ నాయకులు డాక్టర్ అజ్మతుల్లా ఖాన్, జిల్లా ఉపాధ్యక్షులు మోహన్, జిల్లా ఎస్టీ మోర్చా అధ్యక్షులు పిల్లస్వామి నాయక్, జేకే వర్మలు పాల్గొన్నారు. ఏదైతే భారతీయ జనతా పార్టీ విజయం దూసుకెళ్తుందో ఈరోజు భారతదేశం మొత్తం కూడా పశ్చిమ బెంగాల్ వైపు చూస్తుంది. ఈరోజు మమతా బెనర్జీ గారిని ప్రజలు ఎంత వ్యతిరేకిస్తున్నారో, భారతీయ జనతా పార్టీ ఎంత ఆదరిస్తున్నారో, అదేవిధంగా అస్సాంలో మరొకసారి భారతీయ జనతా పార్టీకి ప్రజలు అవకాశం ఇస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు భారతీయ జనతా పార్టీ ప్రతి రాష్ట్రాల్లో కూడా కైవసం చేసుకుంటూ ముందుకెళ్తుంది. జై హింద్, జై భారత్. బెనర్జీకి తనే ఓడిపోయే పరిస్థితి తీసుకొచ్చిన బెంగాల్ ప్రజలు ఇంత పెద్ద ఎత్తున చైతన్యవంతమై ఇంత గొప్ప ఫలితాలను భారతీయ జనతా పార్టీకి అందించారు. బెంగాల్ ప్రజలకు అందరికీ కూడా శుభాకాంక్షలు. రాబోయేటువంటి రోజుల్లో మిగిలిన రాష్ట్రాల్లో కూడా భారతీయ జనతా పార్టీ ఇదే ఫలితాలను సాధించి దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ ఒక అఖండమైనటువంటి. వైఎస్ఆర్సీపీ నేతలపై దాడులు పెరుగుతున్నాయి. కూటమి ప్రభుత్వం దాష్టికం. నిస్సార్ అహ్మద్ రాయచోటి మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ దశరథరామిరెడ్డిపై జరిగిన దాడి ఘటనను తీవ్రంగా ఖండిస్తూ దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు డిమాండ్ చేశారు. అన్నమయ్య జిల్లా ఎస్పీకి సోమవారం వినతి పత్రం సమర్పించిన సందర్భంగా మదనపల్లి వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త నిస్సార్ అహ్మద్ మాట్లాడుతూ ఈ దాడి కూటమి ప్రభుత్వ దాష్టికానికి నిదర్శనమని ఆరోపించారు. అన్నమయ్య జిల్లా వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షుడు ఆకిపాటి అమర్నాథ్ రెడ్డి ఆధ్వర్యంలో ఎస్పీ ధీరజ్ కొనిబిల్లికి ఫిర్యాదు అందజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి, ఏపీఎండీసీ మాజీ చైర్పర్సన్ షమీం అస్లాం తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిస్సార్ అహ్మద్ మాట్లాడుతూ మంత్రి రాంప్రసాద్ రెడ్డి అనుచరులు మారణాయుధాలతో దశరథరామిరెడ్డిపై కర్కశంగా దాడి చేశారని ఆరోపించారు. ఈ ఘటనపై పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలపై దాడులు పెరిగాయని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధంగా ప్రతిపక్షాలపై కక్ష సాధింపు చర్యలు జరుగుతున్నాయని, ప్రజాపాలనకు బదులుగా రెడ్ బుక్ పాలన కొనసాగుతుందని విమర్శించారు. దాడికి పాల్పడిన వారిని తక్షణమే గుర్తించి అరెస్ట్ చేసి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అధికార పార్టీ ప్రోత్సాహంతో మట్కా గంజాయి గ్యాంగులు, ముసుగు దొంగలు రెచ్చిపోతూ వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, బడుగు బలహీన వర్గాల పేదలపై దాడులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. సామాజిక మాధ్యమాల్లో ప్రభుత్వాన్ని ప్రశ్నించిన వారిపై కూడా దాడులు జరుగుతున్నాయని పేర్కొన్నారు. పోలీసుల వ్యవస్థ గట్టిగా వ్యవహరించకపోవడం వల్లే ఇటువంటి దౌర్జన్యాలు పెరుగుతున్నాయని, శాంతి భద్రతల పరిరక్షణ ప్రభుత్వ ప్రాథమిక బాధ్యత అని గుర్తు చేశారు. చరిత్రలో అధికారం శాశ్వతం కాదని, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు, నాయకులు అధైర్యపడాల్సిన అవసరం లేదని, పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ వి మనూజారెడ్డి, వైఎస్ఆర్సీపీ మేధావుల ఫోరం రాష్ట్ర కార్యదర్శి విఎస్ రెడ్డి, రఘునాథ్ రెడ్డి, బీరంగి రేవతి, యూనస్ ఖాన్, అనిల్, జావేద్, శారదారెడ్డి, నాగమణి, మంజుల, వినుతాభాయ్, చరణ్, కొత్తపల్లి మహేష్, నూరుల్లా, చెప్పిలి మల్లికార్జున్ రెడ్డి, జబీన్, నవాజ్, యాసిన్, నజీర్ తదితరులతో పాటు పలువురు స్థానిక నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నరకడం జరిగింది. ఎంత ఇదిగా ఉందంటే ఈ ప్రభుత్వంలో ఈ కూటమి ప్రభుత్వం నేతలకు ఎట్లుందంటే న్యాయ వ్యవస్థకు ఎటువంటి గౌరవము లేదు. న్యాయ వ్యవస్థ ఏ ఆర్డర్స్ వచ్చినా ఖచ్చితంగా మాకు ఎటువంటి గౌరవం లేదు అనే రీతిలో ఇది వచ్చింది ముందుకు సాగుతాం. ఈరోజు చూడండి, స్టేటస్ కో ఉంటే కూడా ఒక ల్యాండ్ మీద స్టేటస్ కో ఉంటే కూడా వాళ్ళ మీద అటాక్ చేసి ఆ రకంగా నరకడం అనేది ఏమంటే చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్లో ఇన్ని దినాలు పండుకొని ఉండే
ఫ్యాక్షనిజం వచ్చిందనో ఇప్పుడు పడగలిప్పి బయటికి వస్తా ఉంది. ఈరోజు మీరు ఈ 2 సంవత్సరాల పాలనలో చేసినది ఏమంటే ఫ్యాక్షనిజాన్ని కూడా ముందుకు తీసుకుని పోతున్నారు. ఎక్కడ చూసినా ఈడ నరకడాలు ఇవి జరుగుతూ ఉన్నాయి. దీనికి హద్దు ఎక్కడి వరకు ఇది పోతుంది? ఈ రకంగా తీవ్రంగా దీనికి మేము వ్యతిరేకిస్తున్నాం. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కానీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉండేటప్పుడు కూడా చాలా వరకు వాళ్ళు వచ్చిన ఫ్యాక్షనిజాన్ని అణగదొక్కేసి ఫ్యాక్షన్లు కిందికి నొక్కి ప్రతి రూలింగ్ చేశారు. కానీ ఈ రకంగా నరకడాలు ఇవన్నీ చేయడం లేదు. కానీ ఈ రకంగా చేస్తే కూడా చంద్రబాబు నాయుడు గారు చేస్తే కూడా వాళ్ళ మీద ఏమి యాక్షన్ తీసుకోకుండా వాళ్ళకి ఇంకా ఎంకరేజ్ చేస్తూ ఉన్నారు. ఇట్లా కానీ ఎంకరేజ్ చేసుకుంటా పోతే నిజంగానే మరో బీహార్ని తలపించే విధంగా ఆంధ్ర రాష్ట్రం అవుతుంది. కాబట్టి మేము తీవ్రంగా దీన్ని ఖండిస్తూ ఉన్నాం. మేము ఒకటే కోరుకుంటా ఉన్నాం, మనం ఎస్పీ గారితో కూడా ఈరోజు మెమోరాండం ఇవ్వడం జరిగింది, కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఆయన దశరథరామరెడ్డి గారి మీద ఎవరు యాక్షన్ తీసుకున్నారో, ఎవరు రకంగా ఆయన మీద నరికినారో వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడం జరిగింది. ఆయన కూడా సానుకూలంగా స్పందించినారు. ఖచ్చితంగా మేము 1-2 రోజుల లోపల దోషులను పట్టుకొని మేము శిక్షిస్తాము, మేము ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటామని కూడా చెప్పడం జరిగింది.